నేను పుంగనూరులో ఉన్న జాతర అని చెప్పి. బట్ జాతర అనేది ఇంకా టైం ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఈ 18 years ఓల్డ్ బిల్డింగ్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రతిసారి అంటారు కదా లైక్ ఏంటంటే ఎప్పుడు దేవుని ఎక్స్ప్లోర్ చేస్తాడు, ఎప్పుడు దయాన్ని చూడడానికి. సో నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను లైక్ గోస్ట్ హంటింగ్ వీడియో ఎలా ఉంటుంది ఏమని చెప్పి. సో మనమైతే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనమైతే బిల్డింగ్లోకి వెళ్దాం. బిల్డింగ్లోకి వెళ్ళి ఒకసారి మనం మొత్తం చూద్దాం అనమాట. సో ప్రజెంట్ టైం అయితే 12:26 అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనం బిల్డింగ్ దగ్గర ఉన్నాం. బట్ బిల్డింగ్లో వెళ్ళే ముందు ఏంటంటే సో బిల్డింగ్ గురించి అయితే కొంచెం మనకు న్యూస్ అయితే వచ్చింది. సో మనమైతే ఆ పర్సన్ మనతో ఉన్నాడు, మనమైతే ఆ తమ్ముడితో మాట్లాడదాం. చెప్పు తమ్ముడు లైక్ సో ఎందుకు ఈ బిల్డింగ్లోకి మీరు రావడం లేదు అసలు? నార్మల్గా 2-3 వరకు ఇక్కడ కూర్చుంటాను. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. మేమంతా కూర్చోంటే గజ్జల సౌండ్ వచ్చింది. ఓకే. గజ్జల సౌండ్ వచ్చి చూసిన మొత్తం కింద పైన మొత్తం చూస్తే ఎవరు లేరు. ఓకే. కానీ అది కంటిన్యూస్గా వస్తానే వాటికి మాకు భయం వేసి మళ్ళీ బయట. సో మీకు గజ్జల సప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు అందులోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు లైక్ ఒక 2-3 months ముందు ఇంకా వస్తానే ఉంది. డైలీ వస్తూ ఉంది. 2-3 అయితే చాలా ఆరాంగా వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు టైం 12:31 అవుతుంది కదా. సో ఇప్పుడు నువ్వు నాతో రావడానికి నీకు ఓకే కదా? ఓకే. సో ఇక్కడైతే లాక్ వేసింది. సో మనం ఏంటంటే అంటే సో బ్యాక్ డోర్లో మనకు తెలిసిన ఒక రూట్ ఉంది. ఆ రూట్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో 18 years కదా లైక్ ఏంటంటే ఇక్కడ పాములు అవి ఇవి ఎక్కువ ఉంటాయి. అందులో అది కాకుండా ఏంటంటే సో మనం చేస్తుంది గోస్ట్ హంటింగ్ వీడియో కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం లేదు. ఇంతవరకు అయితే డోర్ అది లాక్ చేసి ఉంది. సో మేమైతే ఇటు పక్క నుంచి వచ్చాము. వచ్చా వెళ్ళే లాస్ట్లో అందరికి నేను స్టెప్స్ లేవా కిందకి? దానికైతే కిందకి వెళ్తే వెళ్దామని ఉంది. సో ప్రజెంట్ మన బిల్డింగ్లోకి వెళ్తున్నాము. అంటే మనం విన్నాం సో బిల్డింగ్లో ఏదో ఉంది, గద్దల చప్పులు వస్తున్నాయని. సో ఏదో చూద్దాం. సరే లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోమన్నారా? ఇక్కడ దీని మీద కూర్చోమన్నారా? ఓకే. ఇక్కడ ర్యాండమ్గా వస్తున్నాను. ఎక్కడ? ఇటువైపు. ఓకే. ఈ చుట్టుపక్కల వస్తానండి కానీ చూసే లేదు. సో కింద కూడా ఒక రూమ్ ఉంది ఇక్కడ. సో ఆ రూమ్లో ఏమన్నా సౌండ్స్ ఏమన్నా వస్తున్నాయి? ఇక్కడ ఇంకా వస్తానండి. మళ్ళీ ఇక్కడ చూసినాము, ఇక్కడ లేదు. విండోస్ మొత్తం ఓపెన్ చేసి చూసినాము. విండోస్ పక్క కూడా ఎవరు లేరు. ఓకే. సో మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైతే ఫ్లాష్ ఆఫ్ చేద్దాము. సో ఈ రూమ్ ఉంటే ఉంది. సో సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్స్ ఏంటంటే జాతరకు సంబంధించింది. సో దానికైతే భయపడకండి.
సో ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాము. సో ఇక్కడ సౌండ్ వచ్చింది. ఈ రూమ్ సౌండ్, ఆ రూమ్ ఈ రూమ్ సౌండ్ వచ్చింది. సో సౌండ్స్ అయితే వస్తున్నాయి, బట్ ఏంటంటే అంటే ఎగ్జాక్ట్గా లైక్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అర్థం కావట్లేదు. సో మనకైతే సౌండ్స్ వస్తున్నాయి, బట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా సౌండ్ ఏంటంటే అర్థం కావట్లేదు. బట్ చూస్తే మాత్రం మనకేం కనిపించట్లేదు. సో మనమైతే ఒకసారి లైట్ అయితే ఆఫ్ చేద్దాం. లైట్ ఆఫ్ చేసి అయితే ఒక వీడియో చూద్దాము. సో ఏమన్నా కనిపిస్తుంది. సౌండ్స్ అయితే వస్తున్నాయి, బట్ అది కాకుండా మనకేంటంటే ఇక్కడ దివాళీ జాతర సౌండ్స్ వస్తున్నాయి, పటాసుల సౌండ్స్. అందుకని మనకైతే కొంచెం ఇదిగా ఉంది. సో సౌండ్స్ అయితే వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే తెలియదు, బట్ ఇక్కడ నుంచి అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడ ఏదో ఉంది. ఎవరు అక్కడ? సో ఇంతవరకు అక్కడ ఏదో చూసినట్టు అయితే కనిపించింది. సో ఒకసారి అయితే మనం వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందని. ఎవరు అక్కడ? సో కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఏదో తల ఉన్నట్టుంది అక్కడ. సో మనమైతే ఇంతవరకు చూసాము. చూసినప్పుడు అయితే మనకి ఎవరో ఉన్నట్టు అనిపించింది. సో మనమైతే మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేసుకుని వెళ్తున్నాం పైకి. ఇక్కడ ఉన్నారేమో చూద్దామని. సో ఇక్కడైతే ఎవరు లేరు, మనకైతే ఎవరు కనిపించడం లేదు. సో ఇంతవరకు అయితే ఇక్కడే వచ్చింది. సో మళ్ళీ ఒకసారి అయితే మనం ఫ్లాష్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ కనిపించిన వ్యక్తి ఎవరు, ఏమి అని. సో ఇక్కడ ఎవరో అయితే ఉన్నట్టయితే ఉంది. సో ఇక్కడ ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్. సౌండ్ అయితే వస్తుంది. సో మనమైతే చూసాం లైక్ ఏంటంటే మనకి ప్రతిసారి ఇక్కడే ఎవరో ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అయితే మనకేం కనిపించట్లేదు. ఇలా ఫ్లాష్ లైట్ లేకపోతే మాత్రం ఎవరు ఉన్నట్టు ఉంటుంది, బట్ లైట్ వేస్తే మాత్రం ఎవరు కనిపించడం లేదు. సో మళ్ళీ అయితే ఈసారి ఖచ్చితంగా మోర్ లైటింగ్తో లైక్ మోర్ స్టఫ్తో అయితే మళ్ళీ మనమైతే వీడియో చేయబోతున్నాం ఇక్కడ పార్ట్ 2 అని దగ్గరలో. వీడియో చేసిన దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏంటంటే సో ఫస్ట్ టైం ఒక గోడ్ స్టంటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటంటే జస్ట్ చూద్దామని ఎలా ఉంటుంది అని. నేనైతే థ్రిల్ అయితే ఎంజాయ్ చేశాను. లైక్ ఏంటంటే భయంగానే ఉన్నది ఫస్ట్ టైం కాబట్టి. సో ఇలా నేను నెక్స్ట్ వీడియోస్ ఏదైనా చేయాలంటే దయచేసి నాకు లైక్స్ చేయండి, అండ్ కింద కామెంట్లు కూడా చేయండి. ఇంకా పర్లేదు ఇంకా బాగా చేయండి అని చెప్పి ఖచ్చితంగా అయితే నేను ఇంకా మోర్ మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్లో, మంచి హర్రర్ ప్లేసెస్లో మనమైతే మళ్ళీ బ్లాగ్స్ అయితే చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. బై.